2013 భూసేకరణ చట్టాన్ని 2013 భూసేకరణ చట్టాన్ని ఆదుకోవాలి. భూమి కోల్పోయిన రైతాంగాన్ని ఆదుకోవాలి. ప్రభుత్వాలు భూమి కోల్పోయిన రైతాంగాన్ని పంటలు ఎండిపోకుండా నీరు వెంటనే సరఫరా చేయాలి. ప్రభుత్వాలు రైతుల పంటలు ఎండిపోకుండా నీరు సరఫరాను పంటలకు నీరు సరఫరాను సమావేశానికి వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు. మీడియా మిత్రులకు నమస్కారాలు. ప్రధానంగా 3 సమస్యల మీద ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేసి తదుపరి కార్యక్రమాన్ని రూపొందించాలని అనుకున్నాను మేము. మొదటిది ఏంటంటే కొన్ని చోట్ల పొలాలకు నీళ్లు రావడం లేదు, పంటలు ఎండిపోతున్నాయి అని చాలా ప్రాంతాల నుంచి కొన్ని వార్తలు వస్తున్నాయి. కొన్ని చోట్ల ఏంటంటే కాలాల్లో నీళ్లు రావడం లేదు, వాటికి ప్రాజెక్ట్ నుంచి కూడా నీళ్లు వదలడం లేదు అనేది కొన్ని చోట్ల చెప్తున్నారు. ఏది ఏమైనా రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా నీటిపారుదల శాఖ మంత్రికి ఒక విజ్ఞప్తి ఏంటంటే అవి ఎప్పటికక్కడ ప్రతి జిల్లాలో ఎక్కడైనా పరిస్థితి ఏంటో కనుక్కొని నీరు ఇవ్వడానికి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ప్రతి చోట తప్పనిసరి పంటలు ఎండిపోకుండా మీరు నీరుని వెంటనే విడుదల అని చెప్పేసి ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండవది ఏంటంటే అనేక చోట్ల అనేక కారణాలతో రైతుల ఆత్మహత్య పరంపర కొనసాగుతున్నది. దాదాపు ప్రతి వారం సమావేశాలు పెట్టి రైతుల కష్టాలు తెలుసుకొని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తే బాగుంటుంది అనేది. అలాంటి కుటుంబాలను గుర్తించి వాళ్లకు ప్రభుత్వం బ్యాంకుల నుంచి కానీ ఏ సహకారం అందించాలో అలాంటి సహకారం అందించాలని కోరుతాను. రెండవది ప్రధానమైన డిమాండ్ ఏంటంటే గతంలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి 1 లక్ష రూపాయలు ఇచ్చేవారు. దాని తర్వాత మన సంఘం నుంచి మనం అనేక కార్యక్రమాలు చేసి మనం రంగాపూర్ నుంచి ఇబ్రహీంపట్నం వరకు పాదయాత్ర చేసినాం. దాదాపు 30 కిలోమీటర్లు మనం పాదయాత్ర చేసినాం. అప్పుడు ప్రభుత్వానికి విజ్ఞాపన పత్రాలు ఇచ్చినాం. దాని తర్వాత 1 లక్ష రూపాయలు 6 లక్షల రూపాయలకు అప్పుడున్న ప్రభుత్వం పెంచింది. అంటే చనిపోయిన కుటుంబాలకు, ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు ఇచ్చే డబ్బులు. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో దాన్ని మరి కాస్త పెంచి కనీసం ఒక 10 లక్షల రూపాయలు ప్రభుత్వం ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అక్కడ కూడా ఒక డిపార్ట్మెంట్ ఇంకో డిపార్ట్మెంట్ మీద బాధ్యతలు వేసుకుంటూ, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అంటే ఇంకో డిపార్ట్మెంటు అది వెరిఫికేషన్ కావాలా, రకరకాల కారణాలు చూపిస్తున్నారు. సరే ఏదైనా ఏ విచారణ అయినా ఒక 1 నెల రోజుల్లో పూర్తి చేసి కనీసం ఒక 2-3 నెలల లోపల ఆ కుటుంబానికి ఆ డబ్బు అందించే ప్రయత్నం చేయాలా. అదేవిధంగా ప్రైవేట్ అప్పుల్లో ఏదైతే ఇబ్బందులు పెట్టే పరిస్థితి ఉన్నదో అక్కడ ఆర్డీఓ కానీ మిగతా అధికారులు కానీ జోక్యం చేసుకొని ఎవరికి ఎంత అడ్జస్ట్మెంట్ చేయాలో అమౌంట్ అడ్జస్ట్మెంట్ చేయడము, ఆ కుటుంబానికి ఇబ్బందులు లేకుండా చూడడం, వాళ్ళ పిల్లలకు స్కూల్లో అడ్మిషన్ తెప్పించడము, వీలైతే ఒక డబుల్ బెడ్రూమ్ కానీ ఇంటి స్థలాలను కానీ వాళ్ళకి కేటాయించడం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం గవర్నమెంట్ ఇచ్చిన జీవోలనే ఖచ్చితంగా ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాల విషయంలో అమలు చేయాలని చెప్పేసి కోరుతున్నాము. అదేవిధంగా 10 లక్షల రూపాయలు డిమాండ్ చేయాలని చెప్పేసి కోరుతున్నాం. ఆ విధంగా జీవోలు సవరించాలని కూడా గవర్నమెంట్ని కోరుతున్నాం. ఇక 3వ సమస్య ఏంటంటే భూమి అనేది ఏ రైతు కన్నా జీవనాధారం. ఇవాళ అనేక కారణాల చేత ప్రభుత్వం భూములు తీసుకుంటున్నది. ఇంతకుముందు మల్లన్న సాగర్ పేరు మీద 100 కోట్ల ఎకరాలు 1000 కోట్ల ఎకరాల భూములు తీసుకున్నారు. రీజనల్ రింగ్ రోడ్డు పేరు మీద ఇప్పుడు అనేక గ్రామాల్లో భూములు తీసుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. రీజనల్ రింగ్ రోడ్డే కాదు, ఏంటంటే ఇవాళ ఫార్మసిటీ కంపెనీల కోసము మిగతా కంపెనీల కోసం కూడా భూములు తీసుకుంటున్నారు. అయితే ఈ భూమి తీసుకోవడం వల్ల వచ్చేటటువంటి ఒక సమస్య, ముఖ్యమైన సమస్య ఏంటంటే ఇందాక మనకు మల్లేష్ గారు చెప్పినట్లు ఇప్పుడు ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు 5 ఎకరాల భూమికి ప్రభుత్వం భూమి తీసుకున్నప్పుడు మరి ఏం రేట్ చెల్లిస్తున్నది అంటే రిజిస్ట్రేషన్ వాల్యూ తీసుకుంటున్నారు. మరి మనందరికీ తెలుసు రిజిస్ట్రేషన్ వాల్యూ ఎట్లా చేయిస్తున్నాం అనేది. ఏదైతే గవర్నమెంట్ రేట్ ఉన్నదో
దానికే మనం రిజిస్ట్రేషన్ ఫీజు కట్టి రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నాం. 80 లక్షల రూపాయలకు ఎకరం చొప్పున కొన్నా, 70 లక్షల రూపాయలకు ఎకరం చొప్పున కొన్నా కూడా ఏ 10 లక్షలకో 12 లక్షలకో వాళ్ళు కొన్నట్లు దాని మీదే రిజిస్ట్రేషన్ ఫీజు మనం కట్టి రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నాం. అంటే 60 లక్షలు, 70 లక్షలు, 80 లక్షలు, కోటి రూపాయలకు ఎకరం అమ్మిన భూమిని కూడా 15 లక్షలు, 20 లక్షలకే దాన్ని విలువ చూపిస్తున్నాం, కానీ అంతకంటే ఎక్కువ చూపిస్తలేదు. మరి వీళ్ళ ప్రభుత్వం భూమి తీసుకుంటే ఏం చేస్తున్నారు? రిజిస్ట్రేషన్ వాల్యూ తీసుకోండి అంటున్నారు. మరి రిజిస్ట్రేషన్ వాల్యూ ఎంత ఉంటుంది? 10 లక్షలు, 15 లక్షలు ఉంటుంది. మరి 10 లక్షలు, 15 లక్షల చొప్పున తీసుకుంటే ఆ డబ్బుతో ఆ రైతు ఇంకో దగ్గర భూమి కొనుక్కోగలుగుతాడా? ఒక 3 ఎకరాల రైతుకు వాళ్ళకు 45 లక్షలు ఇచ్చారనుకోండి, గవర్నమెంట్ లెక్కలు చేసి 60 లక్షలు ఇచ్చారనుకోండి, అదివరకే ఆయన కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, అదివరకే కొన్ని అప్పులు ఉంటాయి, 4-5 లక్షల రూపాయలు అప్పులకే పోతాయి. మళ్ళీ ఆ కొడుకు కోడలు వస్తారు, దానిలో పెళ్ళి అయితే అల్లుడు వస్తాడు, ఆయనకు కొన్ని డబ్బులు ఇచ్చేయాలా, కొడుకు అంటాడు బైక్ కొనిమంటాడు, దానికో 1-2 లక్షల రూపాయలు పోవాలా, ఇక మిగిలింది ఎంత? ఇంకో దగ్గర బతకడానికి అవకాశం ఉన్నదా? ఈ డబ్బుతో ఆ కుటుంబం రోడ్డు మీద పడే అవకాశం ఉన్నది. కాబట్టి ఏంటంటే 2013 చట్టంలో ఏముందనంటే భూమికి బదులు భూమి ఇవ్వాలా, ఇంకో చోట కనీసం 1 ఎకరం భూమి అయినా ఇవ్వాలా అని 2013 చట్టంలో ఖచ్చితంగా ఉంది. ఆ కుటుంబానికి ఆధారం మనం చూపించాలా, ఇవన్నీ ఉన్నాయి. అంటే ఏవైతే రక్షణ 2013 చట్టంలో కల్పించినారో గత ప్రభుత్వం ఆ రక్షణలన్నీ తీసేసింది. ప్రజాభిప్రాయాన్ని సేకరణ చేయాలనేది చట్టంలో ఉంది. 80% మంది రైతులు ఒప్పుకోవాలా, ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చేదైతే 80% మంది రైతులు ఒప్పుకోవాలా, బాధిత రైతులను ఉంది. ప్రైవేట్ అండ్ పబ్లిక్ సెక్టర్ కలిపి చేస్తున్నామని వాళ్ళ నాటకాలు ఆడినా కూడా 70% యొక్క కుటుంబాలు దానికి ఒప్పుకోవాలని చట్టంలో ఉంది. ఇవాళ కేసీఆర్ ఏం చేశాడు? సరే తీసేశాడు. అది దేనికి ఉండే ఇంతకుముందు తీసేసే అధికారం డిఫెన్స్కి అయితే అది దేశ రక్షణ కోసం చేస్తున్నామంటే, లేదా ప్రాజెక్టుల కోసం తీసుకుంటున్నామనంటే ఆ ప్రాజెక్టుల కోసం తీసుకునేటప్పుడు కానీ, ఆ రోడ్ల కోసం తీసుకునేటప్పుడు కానీ, దేశ రక్షణ కోసం తీసుకునేటప్పుడు ఇది వర్తించదు అనేది ఉన్నది. అంటే 70% మంది ఒప్పుకోవాలా, 80% ఒప్పుకోవాలా అనేది లేదని. మరి కేసీఆర్ ఏం చేశాడు? కేసీఆర్ ప్రభుత్వంలో ప్రైవేట్ కంపెనీల కోసం తీసుకున్నప్పుడు కూడా ఇది వర్తించదు అని అమెండ్మెంట్ మార్పు తీసుకొచ్చాడు చట్టం. అది చాలా దుర్మార్గమైనటువంటి ఒక విధానాన్ని అనుసరించాడు. మరి ఇప్పుడు సంవత్సరం రైతు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈయన కూడా నేను భూములు తీసుకుంటాను అంటున్నాడు. రీజనల్ రింగ్ కోసం, ఇంకో దానికోసం, ఫార్మాసిటీ కోసం, దానికోసం తీసుకుంటున్నాడు. మరి కేసీఆర్ అనుసరించిన పద్ధతి ప్రకారం చేస్తావా, లేదా పాత చట్టంలో ఉన్నదాని ప్రకారంగా, ఇంతకుముందు చట్టంలో ఉన్న ప్రకారంగా చేస్తావా అని మేము అడుగుతున్నాం. మనం ఆ రోజు మీరు కూడా కాంగ్రెస్ పార్టీ ఉద్యమంలో ఉన్నప్పుడు బలానా సాగర్లో భూములు తీసుకుంటే వీళ్ళు చాలా అన్యాయం చేస్తున్నారు, రైతులకు చాలా నష్టం జరుగుతున్నదని ఆ రోజు మీరు మాట్లాడినారు. దానిలో పాత చట్టం ప్రకారమే చెయ్యాలా, కేసీఆర్ చేసిన అమెండ్మెంట్ని ఒప్పుకునేది లేదు అని ఆ రోజు ఈ కాంగ్రెస్ నాయకులందరూ కూడా మాట్లాడినారు. ఇప్పుడు మేమేం చెప్తున్నామనంటే, ఫస్ట్ అయితే కంపెనీల కోసం భూములు తీసుకోవద్దు. వాడు కొనుక్కోయి అమెరికా కంపెనీ వాడు వచ్చి ఎవడొద్దన్నాడు? మల్టీనేషనల్ కంపెనీలు వాళ్ళకేం తక్కువనాయా? ఇవాళ ప్రపంచంలో మీరు గూగుల్ తీసి చూడండి, అన్నిటికంటే పెద్ద వ్యాపారం మందుల వ్యాపారం, అన్నిటికంటే పెద్ద వ్యాపారం మందుల వ్యాపారం. సెకండ్ వ్యాపారం ఆయుధాల వ్యాపారం. మందుల కంపెనీ వాడు ఎంత సంపాదిస్తున్నాడో బహుశా ప్రపంచం లోపల బంగారం అమ్మేటోడు కూడా అంత సంపాదిస్తున్నాడు మందుల కంపెనీ వాడు. ఆయన మందుల కంపెనీలు గోవర్ధన్ గారు ఇక్కడికి మందుల కంపెనీస్ ఏంటంటే మందుల కంపెనీ వాళ్ళ అయితే ఉంది పరిస్థితి, ఇందులో మనకు గోవర్ధన్ గారు ఎంత భయంకరమైన పరిస్థితి అంటే, ఇవాళ ఒక మందుల కంపెనీకి మనం ఇస్తాం, మందుల కంపెనీ వాడు ఎస్టాబ్లిష్మెంట్ చేస్తాడు, అందులో వచ్చేటటువంటి ఒక పొగ మొత్తం రసాయనాలు గాల్లో కలిసిపోతే చుట్టుపక్కల ఒక 5-6 కిలోమీటర్ల దూరం గాలి అంతా కాలుష్యం అయిపోతుంది. ఆక్సిజన్ లెవెల్స్ మొత్తం తగ్గిపోతాయి. ఎటువంటి ఒక గాలులు మన ఛాతీలోకి పోతాయి, ఊపిరితిత్తులకు పోతాయి అంటే మనకి ఎన్నో రకాల రోగాలు వచ్చే ప్రమాదం ఉంటుంది. రెండవది ఏంటిది? ఆ ఫ్యాక్టరీలకు వెళ్ళి వచ్చేటటువంటి మందుల కంపెనీలకు వెళ్ళి ఇంకా వేరే కంపెనీలు వేరే, జిన్నింగ్ ఫ్యాక్టరీ వేరే, ఇంకో ఫ్యాక్టరీ వేరే,
మామూలుగా చిన్న చిన్న వేరే కంపెనీలు వేరే, మోటార్ తయారు చేసే కంపెనీలు వేరే. కానీ మందుల కంపెనీలకు వచ్చేటటువంటి ఒక విషపూరితమైనటువంటి ఒక గాల్లో వెలిచిపోతాయి. రెండవది దాని నుంచి వచ్చేటటువంటి రసాయనాలన్నీ కూడా భూమిలోకి దిగిపోతాయి. మీకు కొంతమంది గుర్తుందో గుర్తులేదో, ఎల్బీ నగర్లో కంపెనీ ఉండే, సిరీస్ కంపెనీ ఉండే ఎల్బీ నగర్లో. మేము అప్పుడు 90, 91, 92 ప్రాంతాల్లో ఆ సిరీస్ కంపెనీ ఎక్కడికి తీసేయాలని అక్కడ ప్రజలు ఉద్యమం చేస్తే నేను సపోర్ట్ చేసిన మా ఉద్యమానికి అప్పుడు. ఎందుకు అంటే సిరీస్ కంపెనీ ఆ ఏరియా లోపల బోర్లకి వెళ్ళి నీళ్ళు వచ్చినప్పుడు పచ్చటి నీళ్ళు వస్తుంది, ఆకుపచ్చటి నీళ్ళు, ఎర్రటి నీళ్ళు, మొత్తం విషపూరితం. ఆ నీళ్లు దేనికి పనికిరావు. కాబట్టి ఏదైతుందో మందుల కంపెనీస్ తోటి ఏదో కొందరికి ఉద్యోగాలు వస్తాయి, ఓ 10 మంది బాగుపడతారు, ఒక 500-600 మందికి ఉద్యోగాలు వస్తాయి, 1000 మందికి ఉద్యోగాలు వస్తాయి, అందుకని మేము తక్కువ రేటుకి వాళ్ళకి ఇస్తున్నాం అనేది ఇది సరైనటువంటి ఒక విధానం కాదు. రైతు దగ్గర నుంచి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ₹1,00,00,000 విలువైన భూమి, ఎకరానికి ₹1,00,00,000 విలువైన భూమి రిజిస్ట్రేషన్ ప్రకారంగా ఒక 20 లక్షలు వాళ్ళకి ఇచ్చేసి 30 లక్షలు ఇచ్చి గవర్నమెంట్ తీసుకుంటున్నారు. మరి గవర్నమెంట్ కంపెనీకి ఎంతకి ఇస్తున్నది, ఫార్మా కంపెనీకి ఎంతకి ఇస్తున్నావు అంటే ఎకరానికి 3 లక్షలు 3 లక్షలు 4 లక్షలు కొని ఇచ్చేస్తాం. ఎందుకట, ఈ కంపెనీ వాడు దేశ సేవ చేయడానికి వచ్చినాడు, ఈ కంపెనీ వాడి వల్ల మనకు ఉద్యోగాలు వస్తాయి, ఈ కంపెనీ వల్ల మన తెలంగాణ డెవలప్ అవుతుంది, ఆర్థికంగా అభివృద్ధి చెందుతాం, కాబట్టి మేము కంపెనీ వాళ్ళకి ఇస్తున్నాం. కాకులను కొట్టి లేదా గద్దెలకు పెట్టే పరిస్థితి. రైతుల నుంచి లాక్కుంటున్నావు భూమిని, కంపెనీలకి ఏ కంపెనీలకు ఇస్తున్నావు, ఎవడైతే మొత్తం దోచుకుంటున్నాడో సమాజాన్ని ఎంతకి ఇస్తున్నావు. మీకు చాలామందికి నాకు ఆశ్చర్యకరానికి కూడా ఏదో కారణం, వాళ్ళు సమాజ సేవ చేయడానికి వచ్చారు, దేశ సేవ చేయడానికి వచ్చారు, వాళ్ళ ఉద్యోగాలు వస్తున్నాయి, డెవలప్మెంట్ అవుతుంది. ఎటు పోతున్నాం, ఎవరికి లాభం అవుతున్నది, వాడు వస్తున్నాడు కంపెనీ, ఎందుకు పెడుతున్నాడు కంపెనీ, నీకు నాకు లాభం చేయడానికి పెడుతున్నాడా, ప్రజల మీద ప్రేమతో పెడుతున్నాడా, ప్రజల అభివృద్ధి కావాలని చెప్పేసి పెడుతున్నాడా. అసలు ఒక విషయం మేము వింటే అయితే చాలా ఆశ్చర్యం వేసింది. ఆ ఖమ్మం దగ్గర ఉండి డాక్టర్ రామచంద్ర గారు నాకు ఒక విషయం చెప్పారు. ఏం చెప్పారంటే ఇవాళ గడ్డి మందు ఒకటి వచ్చిందట, గ్లైసిల్ మందు, వాళ్ళు చెప్తారు తెలిసిన వాళ్ళు. అందులో ఆ మందు వేయడం వల్ల గడ్డి మొత్తం పోతుంది. కానీ ఏ ప్రాంతంలో అయితే ఆ మందులు వేయడానికి ఇవాళ సరఫరా చేస్తున్నారో మందులన్నీ కూడా, ఇప్పుడు అక్కడ ఒక 100 ఎకరాల భూమి కొని ఒక కంపెనీ వాళ్ళు పెద్ద హాస్పిటల్ కట్టేస్తున్నారు, చాలా పెద్ద హాస్పిటల్. ఏది, క్యాన్సర్ ట్రీట్మెంట్ చేసే హాస్పిటల్. ఎందుకు వీళ్ళకి అంత పెట్టుబడి పెట్టి ఆ ఖమ్మం ఏరియాలో ఆ ప్రాంతాల్లో అంత పెద్ద హాస్పిటల్ కట్టిస్తున్నారు? ఏం కారణం అంటే వాళ్ళకు లెక్క ఉన్నది. ఈ గ్లైసిల్ మందు ఏ ప్రాంతంలో అయితే వేస్తామో 1 సంవత్సర కాలంలో 4వ వంతు మంది క్యాన్సర్ వస్తున్నారు, 2 సంవత్సరాల కాలంలో 50% మంది క్యాన్సర్ వస్తుందట. ఇవన్నీ మేము ఇట్లాంటి మందులు సరఫరా చేస్తున్నాం కాబట్టి ఈ ప్రాంతంలో భవిష్యత్తులో క్యాన్సర్ వస్తుంది కాబట్టి వాళ్ళందరికీ ట్రీట్మెంట్ అయితే మా దగ్గరికి వస్తారు కాబట్టి ఇప్పుడు మేము 5 అంతస్తులు 7 అంతస్తుల బిల్డింగ్ కడుతున్నాం క్యాన్సర్. ఎంత ప్లాన్ చూడండి. సో ఏం జరుగుతున్నది సమాజం లోపల అంటే అసలు మనం ఊహించడానికి కూడా వీలైనటువంటి ఒక పరిస్థితి. అందరూ కూడా కన్జ్యూమర్ కంపెనీ సొసైటీ వాళ్ళు అందరూ పనిచేస్తున్నారు. కొనుక్కున్నాక అమ్మినాక అయిపోయిన తర్వాత మాకు కాంపెన్సేషన్ మీరు ఇప్పిస్తారేమో, అలా జరగకుండా ఎట్లా ఆపుతావు అని ఆలోచించండి. బాబు జరగకుండా ఎట్లా ఆపగలుగుతామో ఆలోచించండి. కాబట్టి ఏతుందో ఇది చాలా తీవ్రమైన సమస్యలు. కాబట్టి మేము ప్రభుత్వానికి ఫస్ట్ డిమాండ్ ఏం చేస్తున్నామంటే మందుల కంపెనీల కోసం, ఫార్మా కంపెనీల కోసం భూములు తీసుకోవద్దు. కంపెనీ వాడు తీసుకుంటే తీసుకోండి, మీరు తీసుకోవద్దు. రెండవది మేమేం చెప్తున్నామంటే భూములు సేకరణ అనేటటువంటిది చేసినప్పుడు ఖచ్చితంగా భూమికి బదులు భూమి ఇవ్వాలా, ఆ కుటుంబానికి ఉద్యోగం ఇవ్వాలా, ఆ కుటుంబం రోడ్డు మీద పడకుండా తగినటువంటి చర్యలు తీసుకోవాలా. 2013 చట్ట ప్రకారం అయితే జరగాలో ఆ విధంగా చేయాలా.
కానీ ఎవరికో లాభాలు చేయడం కోసం, ఏదో మల్టీనేషనల్ కంపెనీలకు లాభం చేయడం కోసం, కార్పొరేట్ కంపెనీలకు లాభాలు చేయడం కోసం, వాళ్ళ దగ్గర కమిషన్లు మీరు మెక్కడం కోసం, తీసుకోవడం కోసం అయితే ఉందో, ఈ యొక్క ప్రజల భూముల్ని, రైతుల భూముల్ని, తెలంగాణ సంపదన కనుక మీరు ఈ విధంగా కోచింగ్ పెడతామంటే ఊరుకోవడానికి ఊరుకోరు. మిగతా అన్ని సంఘాలతో కూడా కలిసి, అన్ని రాజకీయ పార్టీలతో కూడా కలిసి ఈ విషయంలో మన పెద్ద ఎత్తున ఉద్యమం చేయాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాం. మరి ఒక విషయం ఏంటంటే, ఇక్కడ వచ్చినటువంటి మీ అందరికీ ఒక వ్యక్తిగతమైనటువంటి ఒక విజ్ఞప్తి నేను చేస్తున్నా, ఇక్కడ ఉన్నటువంటి మీరందరికీ కూడా. ఎందుకంటే మనందరం కూడా ఎక్కువ మంది మధ్యతరగతి కుటుంబాలకు వెళ్ళి, చిన్న కుటుంబాలకు వెళ్ళి వచ్చిన వాళ్ళని, అందరూ కోటీశ్వర కుటుంబాలకు వెళ్ళి వచ్చిన వాళ్ళు బహుశా ఒక్కరిద్దరు ఉంటే ఉండవచ్చు, కానీ మిగతా వాళ్ళందరూ కూడా మామూలు కుటుంబాలకు వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళని. మన కుటుంబాలు మనకు ఉంటాయి, మన అవసరాలు మనకు ఉంటాయి, మన పిల్లల చదువులు, మనమల చదువులు, మనమల చదువులు, అప్పులు, బాధలు, ఇబ్బందులు, కష్టాలు, ఇవన్నీ కూడా ఎప్పుడు ఉంటాయి. ఇవన్నీ కూడా ఎట్లా ఉంటాయంటే, ఒక సమస్య తీరితే మళ్ళీ ఇంకో సమస్య వస్తుంది, ఒకటి తీరితే మళ్ళీ ఇంకోటి వస్తుంది, ఒకటి తీరితే ఒకటి సమస్య ఇంకో తీరుతా వస్తుంది. ఈ సమస్యలు ఎప్పుడు జీవితాంతం మనకు ఉండేటటువంటి. అయితే ఏంటి మనం ఏం చేయాలా? 2 విషయాలు దృష్టిలో పెట్టుకోవాలి. అయితే ఈ సమస్యలకు నిజమైన కారణం ఏంటి, రెస్పాన్సిబుల్ ఎవరు? మనమా కారణం? మన కుటుంబం అప్పుల్లో ఉండడానికి మనమా కారణం? దిగిపోవడానికి మనమా కారణం? లేకపోతే సమాజమా? లేకపోతే రాజకీయ వ్యవస్థనా? లేకపోతే ఆర్థిక వ్యవస్థనా? ఎవరు కారణం అంటే ఆలోచించాలి. లేదు, ఇంకొక విషయం కూడా మీరు అందరూ దృష్టిలో పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, అందరం తింటున్నాము, తాగుతున్నాము, బతుకు, ఏదైనా ఒక పని ఒక సమాజం కోసం, దేశం కోసం మనం చేద్దామా? సమాజం కోసం, ప్రజల కోసం మనం చేద్దామా అనేది మీరు ధైర్యంగా మనం నిర్ణయం చేసుకోవాలి. ఇవి ఎప్పుడు ఉండేటి ఆ కష్టాలు. ఒక్క రోజు నుండి ఒక్క రోజులో పోయేటి కానే కావు. అవు నా కుటుంబం కూడా అప్పుల్లో ఉంది, ఉంటుంది, ఇప్పుడు ఉమ్మంటే పోదది. కానీ అంత మాత్రం చేత నేను ఇక దానిలోనే ఏంటి లైఫ్, జీవితం అంటే ఏంటి అనేది ఒకసారి ఆలోచించాలి. జీవితం అంటే ఏంటి అని మీరు ఆలోచించినప్పుడు, తన కోసం తాను బతుకులు ఒకటి, తన కుటుంబం కోసం బతకడం ఒకటి, నా కోసం నేను కాకుండా కుటుంబం కోసం ఇంకా కొంచెం ముందుకు పోయి నా సమాజం కోసం నేను ఆలోచిస్తా. ఎంతోమంది వాళ్ళ బాధలు పడే వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది ఎన్నో కష్టాలు పడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకునే స్థితిలో పడి ఉన్నారు. టెన్షన్ కావచ్చు, రకరకాల కారణాలు కావచ్చు, ఆడపిల్లలు ఎలాగ జీవితాల పరిస్థితి ఎట్లా ఉంది, సమాజంలో పరిస్థితులు ఎట్లా ఉన్నాయి. ఒకవైపు ప్రజలకు ఇంత ఇబ్బందులుగా ఉంటే, అదే ఇందాక చెప్పారు మనం, ఇప్పుడు రైతులు కొన్ని చోట్ల అప్పులు చేసి అప్పులు కట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వాళ్ళకి ఎంతవరకు రైట్, ఎంతవరకు తప్పు, ఎందుకు అప్పులు చేశారు, చేయడం కరెక్ట్ కాదా, అన్ని బోర్లు వేయించుకోవడం కరెక్ట్ అవునా, కరెక్ట్ కాదా, అది వేరే విషయం. దానికి నచ్చైపోయే వాళ్ళు ఉండాలా, సరిగ్గా మనకు గైడెన్స్ ఇచ్చే వాళ్ళు ఉంటే బహుశా అట్లా జరిగేది కాదేమో, కానీ జరిగింది. అక్కడ అప్పులలో ఉన్నారు, కానీ వాళ్ళ అప్పుల్ని ప్రభుత్వం మాఫీ చేయచ్చా, లేక సమాజం దాన్ని ఏమన్నా ఆదుకోవచ్చా? అంటే ఎందుకు నేను చెప్తున్నానంటే, ఇదంతా మీరు మళ్ళా ప్రజల డబ్బులు ఉచితంగా ఇమ్మని చెప్తున్నారు వాళ్ళకు అని చెప్పేసి మీరు ఆలోచించవచ్చు. కరెక్టే, మీరు చెప్పేది నేను కాదంటలేదు. కానీ ఒక్క విషయం దయచేసి గమనించడం, నిన్నగాక మొన్న ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారంగా 16.5 లక్షల కోట్లు రుణాలు మాఫీ చేసినారు. 16.5 లక్షల కోట్లు 16. ఎవరికైనా మాఫీ చేసినారు? నీకు కాదు, నాకు కాదు మాఫీ చేసింది. ఆటో వాళ్ళకు కాదు, చేనేత కార్మికులకు కాదు, రైతులకు కాదు, కూలీలకు కాదు, దళితులకు కాదు, ఇంకెవరు చిన్న రైతుల కోసం కాదు. ఎవరికి మాఫీ చేశారంటే, ఏది మనకు ఇంతకుముందు బ్యాంకులకి లోన్లు తీసుకొని ఎవరైతే లోన్లు ముంచినటువంటి వాళ్ళు ఉన్నారో, పెద్ద కోటీశ్వరులు. ఇప్పుడు విజయ మాల్యా 10,000 కోట్లు, అజిత్ పవార్ 70,000 కోట్లు, ల్యాండ్ కోయిల్స్ కట్టాడు వాడు, 49,000 కోట్లు తీసుకున్నటువంటి బ్యాంకులకి వెళ్ళి తీసుకున్న డబ్బులు. ఇది వెంకటపతి రాజగోపాల్
ఇలాంటి కుటుంబాల వాళ్ళు తీసుకున్న డబ్బులు, ఇది అదాని లాంటి వాళ్ళు, అంబానీ లాంటి వాళ్ళు, ఇంకా కంపెనీ వాళ్ళు బ్యాంకులో లోన్ తీసుకుంటారు. వాళ్ళు ఎన్ని కోట్లు? ఇప్పుడు నాకు ఒక ₹1,00,00,000 లోన్ కావాలంటే బ్యాంకుడు ఇల్లు ఉన్నదా, జాగు ఉన్నదా, నీకు ఈసీ తెచ్చినవా, షూరిటీ ఉన్నారా, ఇన్ని వయసు ఎంత, ఇంకెన్నేళ్ళు బతుకుతావు, ఎన్నో లెక్కలు తీసి వాడు ఇస్తాడు లోన్, లేకపోతే లేదు. మరి వాడు 1,000 కోట్లు అడిగితే, 10,000 కోట్లు అడిగితే అన్ని ఫైళ్ళు తయారైపోతున్నాయి. 10,000 కోట్ల లోన్ శాంక్షన్ అయిపోతుంది. 10,000 కోట్లు ఆలోచించాడు. ఎంతమందికి ఉద్యోగాలు ఇవ్వచ్చు, ఎన్ని స్కూళ్ళు బాగు చేయొచ్చు, ఎన్ని హాస్పిటల్స్ బాగు చేయొచ్చు, ఎంతమందికి తిండి పెట్టచ్చు. ఇవాళ అలాట్లా దేశంలో ఉన్న ఈ కార్పొరేట్ కంపెనీలు, పెద్ద పెద్ద కంపెనీలు బ్యాంకుల దగ్గర లోన్లు తీసుకొని ఎగ్గొట్టిన డబ్బు 16 లక్షల కోట్లు, 16.5 లక్షల కోట్లు. దయచేసి గమనించండి. అలా 100 లక్షలైతే 1 కోటి, 100 లక్షలైతే 1 కోటి, 100 కోట్లు కాదు, 1000 కోట్లు కాదు, 1,00,000 కోట్లు కాదు, 16.5 లక్షల కోట్ల డబ్బు, ప్రజల డబ్బు ఇవాళ వాళ్ళైతే లోన్లకు మాఫీ చేసినారో దాని కింద గవర్నమెంట్. మళ్ళీ ఏమంటుంది మొన్న నిర్మలా సీతారామన్, మేము ఈ యొక్క డబ్బులు బ్యాంకులకు ఇస్తున్నాం కరెక్టే, గవర్నమెంట్ డబ్బులు, కానీ బ్యాంకులు వాళ్ళ దగ్గరికి వసూలు చేసుకోవచ్చు, దానికి మేమేమి అడ్డంకి రాదు. చేసుకుంటున్నారు బ్యాంకులు ఎక్కడన్నా డబ్బులు వసూలు. ఎంతమంది దగ్గర చేస్తున్నారు వసూలు? 1% కూడా అవుతుంది, 2%. మళ్ళీ సెటిల్మెంట్ అంటే అక్కడ ఏం సెటిల్మెంట్ తెలుసా? సెటిల్మెంట్ ఎంత బాగుంటుందంటే, దాంట్లో ఇప్పుడు మనం ఒక 2 లక్షల రూపాయలు అప్పిచ్చేది ఉంటే గవర్నమెంట్కు, బ్యాంకుకు అప్పిచ్చేది ఉంటే సెటిల్మెంట్లో మనకు 20,000, 30,000 తగ్గిస్తాడు, మనకు 50,000 తగ్గిస్తాడు. సరే 1,50,000 సెటిల్మెంట్ చేసేద్దాం. వీళ్ళకు 90% సెటిల్మెంట్, 80% సెటిల్మెంట్. ఎంత సెటిల్మెంట్ చేసుకున్నారో మీరు లెక్కలు తీసి చూడండి. దానికి ఒక్కొక్క బ్యాంక్ వాళ్ళు ఒక్కొక్క దగ్గర ఎంత సెటిల్మెంట్ చేసుకున్నారు. అందుకని ఇవాళ మనం కళ్ళు తెరవాల్సిన అవసరం. అందుకని మనం ఇవాళ ఏదో అన్యాయాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. అన్యాయాన్ని ప్రశ్నించకపోతే అంతే, మనం ఏం చేయలేము. నువ్వు న్యాయమా అన్యాయమా ఆలోచించు, ఏది కరెక్ట్. అన్యాయం జరిగింది అంటే నువ్వు ప్రశ్నించాలి. అదే అప్పుడు జీవితం, నిజమైనటువంటి జీవితం. కాబట్టి ఏంటో ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ ఒక దాటికి, లేక వాళ్ళు తయారు చేసే తక్కువ ధరకు తయారు చేసే వస్తువుల దాటికి ఇవాళ ప్రపంచం తట్టుకునే పరిస్థితి పడలేదు. అమెరికాలో కార్లు తయారు చేసే కంపెనీలు మూతవనే పరిస్థితి వస్తున్నది. సపోజ్ మన వడ్లోళ్ళ కుటుంబం అనుకో, ఊళ్ళో ఉన్నాం, నగలు తయారు చేసేవాళ్ళం, పుట్టకు తయారు చేసేవాళ్ళం, తలుపులు తయారు చేసేవాళ్ళం, బతికేవాళ్ళం. ట్రాక్టర్ వచ్చినాక నగలు తయారు చేస్తాడా? అయిపోయి నగలు చేసే పనివా, గుంటకు చేసే పనివా. ఇవాళ రెడీమేడ్ అన్నీ వస్తున్నాయి. ఏ తలుపులు, దర్వాజాలు, ఫర్నిచర్ రెడీమేడ్ షాప్లో పెద్ద పెద్ద మాలో పెట్టాడు. నేను ఒక 5,000 పెట్టి టేబుల్ చేసి ఇస్తా అంటే వాడు కొంటాడు నా దగ్గర. మరి గ్రామాల్లో కూడా వాడు సిటీకి వస్తాడు, 3,000, 4,000 కొనుక్కుంటున్నాడు, వచ్చేస్తాడు. బట్ రెడీమేడ్ ఫర్నిచర్ షాప్. సో రెడీమేడ్ ఫర్నిచర్ షాప్ వచ్చింది, బట్టల పని పోతాయి. పేరుపైన బట్టల ఆధునికమైనటువంటి బట్టల తయారీ వచ్చేసింది, చేనేత కార్మికులందరూ దెబ్బతింటారు. సో సమాజంలో వస్తున్నటువంటి మార్పుల వల్ల మన జీవితాల్లో మార్పులు వస్తాయి. మన ఆర్థిక పరమైన కష్టాలకు మనం కారణం కాదు. మన ఆర్థిక పరమైన కష్టాలకు ఈ మేనేజ్మెంట్ చేసేటటువంటి ఒక విధానం లోపల కారణము. ఇక ఏమైపోతుంది పరిస్థితి? దానిలో ఏదైనా లాభమే, ఏది చేసినా లాభమే. లాభం కోసం పనిచేయి. విద్య ఇవాళ ఎట్లా ఉండాలా? రాజ్యాంగం ప్రకారం కానీ మన యొక్క దేశభక్తుల ప్రకారం ఉచితమైన విద్య ఇవ్వాలా, ఇతర దేశాల ఫ్రీ ఇవ్వాలి ఎడ్యుకేషన్. కానీ ఏమైపోయింది దాంట్లో? డబ్బు. సంవత్సరానికి 4 లక్షలు పెడతావా, బ్రహ్మాండమైన స్కూల్లో పిల్లలకు ఎడ్యుకేషన్. సంవత్సరానికి 6 లక్షలు పెడతా ఉన్నాయి, చిన్న చిన్న పనుల పని చదువుకోవాలి. సో విద్యా వ్యాపారం అయిపోయింది, వైద్యము వ్యాపారం అయిపోయింది. తలనొప్పి ఉంది, నేను దవాఖాన పోయినానుకో తల స్కానింగ్ చేయాలంటాడు. తలనే కాదు, ఈ తలనొప్పి కారణం ఇక్కడ కూడా ఉండొచ్చు, ఇక్కడ కూడా స్కానింగ్ చేయాలంటాడు. ఇక్కడ కారణం కాదు, ఇంకోటి అంటాడు. అందులో మొత్తం పైనుంచి కింద దాకా చేస్తాడు. ఈ రిపోర్ట్ కావాలా, ఆ రిపోర్ట్ కావాలా, ఈ బ్లడ్ రిపోర్ట్లో ఇది కొంచెం డౌట్ ఉంది, ఎందుకన్నా మంచిది అది చేయించుకుంటే బాగుంటుంది కదా.
అయిపోయే కథ. ప్రతి డాక్టర్కు టార్గెట్ ఇవ్వాలి. ఏమైపోతున్న సమాజం. కాబట్టి మనము కారణం కాదు. మీరు ఆలోచించకండి మేమే మా వల్ల మాకు కష్టాలు వస్తుంది. నీ జేబుల నుంచి ఎవరికి దోచుకుంటున్నాడో పెట్రోల్, ప్రపంచం మొత్తంలో పెట్రోల్ ధర, క్రూడాయిల్ ధర 130-140 రూపాయలు ఉన్నప్పుడు భారతదేశంలో పెట్రోల్ 60 రూపాయలు 70 రూపాయలు. ఇక్కడ ప్రపంచంలో అయితే క్రూడాయిల్ ధర సగానికి సగం తగ్గిపోయింది, 60 రూపాయలు 70 రూపాయలు తగ్గిపోయింది. మనకు యాక్చువల్గా ప్రపంచంలో రేట్ల ప్రకారం చూసుకుంటే మనకు 30 రూపాయలు 40 రూపాయలు లీటర్ దొరకాలి పెట్రోల్. కానీ ఇవాళ మనకు 100 రూపాయల కంటే ఎక్కువ. ప్రతి దానిలో మనిషి యొక్క జేబులకి డబ్బులు పోతున్నాయి. నీ పిల్లల్ని చదివిస్తున్నావు, మన పరిస్థితులు బాగలేవు, మనము కాదు కారణము. కాబట్టి ఈ పరిస్థితిని మార్చాల్సిన అవసరం ఉంది. ఒక మంచి సమాజం రావాల్సిన అవసరం ఉంది. ఒక న్యాయమైన సమాజం రావాల్సిన అవసరం ఉంది. అందరి పిల్లలకు ఉచితమైన విద్య ఆశయం, మన కళ ఏంటిది, మన ఆశయం ఏంటిది, మన లక్ష్యం ఏంటంటే అందరి పిల్లలకి ఉచితమైన విద్యతో. కొన్ని దేశాల్లో చూసి ఎంత సంతోషం. బస్సు స్కూల్ ఇంటికి వస్తుంది, ఖర్చు పెట్టేది. 60 ఏళ్ళు దాటిన తర్వాత మొత్తం మెడికల్ ట్రీట్మెంట్ టోటల్ ఫ్రీ, ₹1 కూడా ఇవ్వాల్సింది. ఈవెన్ గవర్నమెంట్ హాస్పిటల్లో చాలా చోట్ల నామినల్ అమౌంట్ అన్నారు, చాలా తక్కువ. ₹1, ₹2, ₹4, ₹5, ₹10. చాలా చోట్ల దేశాల ఫ్రీ. మరి వాళ్ళు ఎట్లా చేయగలుగుతున్నారు, మనం ఎందుకు చేయలేకపోతున్నాం? వాళ్ళకు దేశభక్తి ఉందా, మనకు దేశభక్తి ఉన్నదా అనేది వాళ్ళ ఆలోచన. ఎవరైతే ప్రజల కోసం ఆలోచిస్తున్నారో, ఎవరైతే రైతుల కోసం ఆలోచిస్తారో, నిరుద్యోగుల కోసం ఆలోచిస్తున్నారో, ఒక మంచి విద్య కావాలని కోరుకుంటున్నారో, మంచి వైద్యం కావాలని కోరుకుంటున్నారో, ప్రజలందరికీ కల్తీ లేని ఆహారం దొరకాలని కోరుకుంటున్నారో వాళ్ళు నిజమైన దేశభక్తులు. కాబట్టి మనం కొద్దిగా ఆలోచించి మనం ఏదో మన భక్తులు మనం బతుకుతున్నాం, మన కష్టాలు మనకున్నాయి, మన ప్రాబ్లమ్స్ మనకున్నాయి, ఓకే కాదు. ఒక అడుగు ముందుకేసి ఈ సమాజం కోసం, దేశం కోసం కూడా ఆలోచిద్దాం. ఏమి చేయాలో మనం చేద్దాం. మన పూర్వీకులు, మన పెద్దలు ఆ రోజు స్వతంత్రం కోసం పోరాడే వాళ్ళు, సుభాష్ చంద్రబోస్ కావచ్చు, గాంధీజీ కావచ్చు, భగత్ సింగ్ కావచ్చు, చంద్రశేఖర్ ఆజాద్ కావచ్చు, అల్లూరి సీతారామరాజు లాంటి వారు కావచ్చు, కొమరం భీమ్ లాంటి వారు కావచ్చు, బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి వారు కావచ్చు. వాళ్ళు త్యాగాలు చేయకపోతే, వాళ్ళు కష్టాలు పడకపోతే అసలు వాళ్ళ స్వతంత్రం వచ్చేదా? అంబేద్కర్ ఎన్ని కష్టాలు పడ్డాడు. కాబట్టి మనం ఏదైతే ఉందో ఈ స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలు మానేసి, నాకేం వస్తుంది, నేనేం చేస్తున్నా, నేను ఇంకా నాకు కూడా ఏమైనా దోచుకోవడానికి అవకాశం ఉన్నదా, నేనెంత దోచుకోవాలా అనేటటువంటి ఆలోచన మంచి ఒక మంచి సమాజం కోసం, ఒక మంచి మార్పు కోసం చెయ్యాలనే ఉద్దేశంతో మనం ఈ తెలంగాణ రైతు సంక్షేమ సమితి ఏర్పాటు చేసుకున్నాం. అనేక కార్యక్రమాలు కూడా మనం చేస్తున్నాం. దీనికి మీ అందరి సహకారం కావాలా అని చెప్పేసి అడగడం కోసమే నేను ఇంతసేపు మాట్లాడుతున్నాను. ఈ సంస్థను మనం ముందుకు తీసుకొని పోవాలి, ఈ ఆర్గనైజేషన్ మనం ముందుకు తీసుకొని పోవాలి. దీంతో మనం ఏమేమి కార్యక్రమాలు చేయాలి, ప్రజలకు చైతన్యం లేదు. ఎంత ఘోరమైన పరిస్థితి అంటే అసలు ఒక్కోసారి సిగ్గుపడాలనిపిస్తుంది. ఉపాధ్యాయుడు ఈ విషయంలో కూడా మీరందరి సహకారం కూడా మాకు కావాలని చెప్పి మేము కోరుతా ఉన్నాము. ఈ యొక్క రైతుల సమస్యల గురించి మనకు ప్రధానంగా 3 డిమాండ్లు. ఒకటి, పంటలకు నీరు వెంటనే అందించాలా. రెండోది ఏతుందో, ఫార్మా కంపెనీల కోసం భూములు సేకరించవద్దు. మూడోది అయితే ఉందో, మనకు ఈ రైతులకు ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు వెంటనే సహాయ సహకారం అందించాలా అనే 3 డిమాండ్లతోటి రేపు 5వ తారీఖు ఒక ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాము. మన తెలంగాణ రైతు సంక్షేమ సమితి నుంచి ఆ ధర్నా కార్యక్రమం చేస్తాం. ఈలోగా మిగతా అన్ని సంఘాలతో కూడా కలిసి మాట్లాడి వాళ్ళ యొక్క సహాయ సహకారాలు తీసుకోవడానికి వాళ్ళందరూ కూడా ఆ కార్యక్రమంలో పిలవడానికి ఆలోచించాలని చెప్పేసి చూస్తున్నాం. మీరందరూ కూడా ఏంటంటే ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం ఒక్కొక్క ప్రాంతం నుంచి మీరు ఎంతమందిని తీసుకొని రావాలా, గ్రామం రేపటి నుంచి మన ముఖ్యమైన వాళ్ళందరూ కూడా వెహికల్ తీసుకొని చాలా గ్రామాలు మొత్తం తిరిగి ఈ 5వ తారీఖు చేసేటటువంటి ఒక ధర్నా కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని చెప్పేసి వీలైన ఎక్కువ చోట్ల గ్రామాలు